ఇన్ఫార్మ్ చేయాల్సింది డిపార్ట్మెంట్ అంతే వస్తుందైనా కూడా పైకి రా సార్, పైకి రండి అది అక్కడి నుంచి. ఓకే ఓకే దాంట్లో తీసుకొచ్చి దీంట్లో ఎవరు ఉన్నారా ఇక్కడ సత్రం రెడీ కాదు సీట్ వాళ్ళు ఉంటారు. వాళ్ళు ఆదివారం శనివారం ఉంటారు. అప్పుడు సెక్యూరిటీ పెట్టుకుంటే చాలు. ఒక సెక్యూరిటీ ఇప్పుడు టెంపుల్ కి ఇన్కమ్ ఉంది. ఇన్కమ్ ఉన్నప్పుడు ఎందుకు ఒక ఆర్గనైజ్డ్ సెక్యూరిటీ అంటే గన్ను గిన్ను ఉన్న వాళ్ళని పెట్టుకోవాలి కదా. ఇంత వెండి సామాన్ లోపల పెట్టుకొని ఒక కానిస్టేబుల్ రేంజ్ లో ఒకటి రిటైర్మెంట్ ఆఫీసర్ ఎవరైనా ఉంటారు. అన్ని టెంపుల్కి ఇస్తున్నారు సెక్యూరిటీ సిస్టమ్. ఎండోమెంట్ అయితే డబ్బులు తీసుకోబోతుంది ఇక్కడ నుండి. ఎందుకు సెక్యూరిటీ ఇవ్వట్లేదు? గుడికి అయితే ఖచ్చితంగా ఇవ్వాలి కదా. ఓపెన్ గానే ఉంది. ఓకే ఓకే ఏదైనా చిన్నదైనా అక్కడి నుంచి వచ్చినా సార్, ఇక్కడి నుంచి వెళ్ళిపోయినా ఓపెన్ చేశారు. నిన్న జరిగిన సంఘటన పుట్టాలమ్మ టెంపుల్లో, రామతీర్థం పుట్టాలమ్మ టెంపుల్లో స్వామివారి ఆభరణాలు అన్ని కూడా చోరీ చేయడం జరిగింది. దేవాలయాల మీద ఇది ఒక విధ్వంసం లాగా తయారైపోయినాయి. ప్రతి చోట దేవాలయాలని దాని మీద దోపిడీ చేయడాలు మనం చూస్తున్నాం. కనీసం ఇంతవరకు ఎప్పుడే గాని దాదాపు 40 సంవత్సరాల నుండి ఎటువంటి కూడా చోరీ ఇక్కడ ఎప్పుడు జరగలేదు. ఎంత కరువైందంటే ఆఖరికి వచ్చి పూర్తిగా అన్ని ఎత్తుకుపోయే పరిస్థితి వచ్చేసింది. మన ఆర్లగడ్డకి ఇది ఒక అరిష్టం లాగా ఈరోజు పరిస్థితి. లక్షల మంది భక్తుల మనోభావాలు దెబ్బతినే పరిస్థితి ఈరోజు. మేము పోలీస్ డిపార్ట్మెంట్ ని కోరేది ఒకటే, వెంటనే ఎవరైతే ఈ దొంగతనాలు చేశారో వాళ్ళ మీద వెంటనే చర్యలు తీసుకోవాలి. అదేవిధంగా ఈరోజు ప్రభుత్వంలో ఉన్న ప్రభుత్వం కూడా ఎంత దరిద్రంగా తయారైందంటే ఈరోజు పవన్ కళ్యాణ్ గారు అంటే సనాతన ధర్మం అని మాట్లాడతారు. ఎక్కడున్నారో ఆ సనాతన ధర్మం నాకు అర్థం కావట్లేదు. గుళ్ళల్లో ఇలాంటి అరాచకాలు జరుగుతున్నాయి. అదేవిధంగా కొంతమంది ఎక్కడి నుండో ఔటర్స్ వచ్చి ఇక్కడ గుళ్ళ మీద పెత్తనాలు తయారైనారు. ముఖ్యంగా మీరు చూస్తే పక్కనున్న అహోబిలం టెంపుల్లో ఎవడెవడో గుంటూరు నుండి వాళ్ళు వచ్చేసి ఈ రోజు రెక్కీలు చేసుకుంటా కూర్చున్నారు. మేము డిపార్ట్మెంట్ ని కోరేది కూడా ఒకటే, ఔటర్స్ అనే వాళ్ళని అసలు ఎందుకుంటున్నారు? వాళ్ళు గుళ్ళ మీద వాళ్ళ పెత్తనాలు ఏంటి? ఈ చుట్టుపక్కల గ్రామాల్లో పెత్తనాలు ఏంటి వాళ్ళవి? ఇలాంటి కార్యక్రమాలు రెక్కీలు చేసేసి ఇలాంటి దొంగతనాలు చేసే పరిస్థితి వస్తున్నాయి. వెంటనే కొంతమందిని చూడండి, అసలు ఏం జరుగుతున్నాయో కూడా మీరు ఎంక్వైరీ చేసి తొందరగా కూడా ఇలాంటి ఇంకొకసారి జరగకుండా ఆర్లగడ్డ కాన్స్టిట్యున్సీలో చాలా గుళ్ళు ఉన్నాయి. మళ్లీ ఇది కొనసాగితే ఇంకా పోయే పరిస్థితి ఉంటుంది. దయచేసి ఆ నిద్రపోతున్న పవన్ కళ్యాణ్ గారిని కూడా అడుగుతున్నాం, ఎక్కడున్నారండి మీరు? గుళ్ళని కాపాడతాం, సనాతన ధర్మాన్ని కాపాడతామన్నారు. వచ్చి కాపాడాల్సిన బాధ్యత తీసుకోండి. పోయినసారి కూడా అహోబిలంలో అరాచకాలు జరుగుతుంటే మేము చెప్పడం జరిగింది, సార్ ఇక్కడ జరుగుతున్నాయి, ఒక్కసారి మీరు అహోబిలానికి రండి, కర్నూలుకు వచ్చినప్పుడన్నా వచ్చి చూసిపోండి అని చెప్పాం. కనీసం ఇటు పక్కకు కూడా రావడం కూడా జరగలేదు. ఇప్పటికైనా ఒకసారి అన్ని టెంపుల్స్ మీద కూడా ఒక శ్రద్ధ పెట్టి సీసీ కెమెరాలు గానీ, సెక్యూరిటీ, ముఖ్యంగా ఎంత సెక్యూరిటీ లోపం ఉందంటే అంత ఉంది. ఒక్క కానిస్టేబుల్ గానీ, ఒక ఆర్గనైజ్డ్ సెక్యూరిటీ కూడా ఇక్కడ లేదు. ఇంత విలువైన ఆభరణాలు ఉన్నాయి, 40 లక్షలు 50 లక్షలు విలువ చేసే ఆభరణాలు ఉన్నా కూడా ఎవరు పట్టించుకోలేని పరిస్థితిలో ఉంది. వెంటనే కూడా ఈ టెంపుల్స్ కి ఎండోమెంట్ డిపార్ట్మెంట్ ద్వారా ప్రతి టెంపుల్లో కూడా సెక్యూరిటీ అరేంజ్ చేయాల్సిందిగా కోరుతున్నాం. లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. రెగ్యులర్ నోటిఫికేషన్స్ కోసం బెల్ బటన్ ని